ఈరోజు దేశం అంతా కూడా కామారెడ్డి వైపు చూస్తుంది. నాకు తెలుసు ఇది రాజకీయాలకు సమయం కాదు, కానీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కొంచెం. ఎందుకంటే మనము ఈరోజు తెలుసు, నేను కామెడీ బిల్డ్ చేస్తూ నేను పుట్టింది పెరిగింది అంతా కామెడీలో కాబట్టి నాకు తెలుసు ప్రజలు ఎట్లా బాధపడుతారు, ప్రజలు ఏం చేస్తారు, మనకి ఏం అవసరం ఉందో, మనకి ఏమేమి డ్యామేజ్ అయిందో. మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ప్రతిసారి వస్తుంది అక్కడ ఏమేమి అవుతుంది, ఎట్లా అవుతుందని. సో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది దీనిపైన. ఈరోజు దేశమంతా ఒకటే ప్రాంతం పైన చూస్తుందంటే ఆ ప్రాంతం ఎంతగా ఎఫెక్ట్ అయింది, వర్షం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంతగా నష్టపోయినారు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కామారెడ్డి ప్రజలు మీరు ఎంత ఇబ్బంది పడుతుర్రో, ఎంత అల్లకల్లలో సృష్టించిందో వర్షం వరద మీ అందరికి తెలుసు. కానీ ఇలాంటి సమయంలో మనకు ఒక అవసరం ఉంది. ఆ అవసరం మనకు పైన అధికారులకు, పైన ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైన ఉండే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మినిస్టర్ గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, వాళ్ళకి మన అవసరాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎవరు తెలియజేయాలి? అది ఎమ్మెల్యే గారు తెలియజేయాలి. కానీ ఈరోజు ఇంత వర్షం పడి ఇంత నష్టం జరుగుతుంటే మన పులిబిడ్డ అని చెప్పుకున్న రమణారెడ్డి గారు ఆ చెరుకట్ట కాడికి ఒక ఫోటో దిగి ఇంట్లో పండుకున్నాడు తప్ప ఏం చేయలేరు. కనీసం ఒక కామన్ సెన్స్ ఉపయోగించి విజిటింగ్ కి మినిస్టర్ గారు, ఎంపీ గారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి నష్టపోయింది, ప్రజలకు ఇప్పుడు బాధ కలగొద్దంటే ఏమేమి చేయాలా, ఏమేమి అవసరం ఉన్నాయి, మాకు ఫుడ్ అవసరం ఉంది, మాకు హెలికాప్టర్ అవసరం ఉంది, మాకు బోట్లు అవసరం ఉన్నాయి, మాకు అత్యవసర సిబ్బంది అవసరం ఉందని చెప్పాల్సిన కనీస బాధ్యత పెట్టుకొని కూడా ఏం చెప్పలేడు, రాలేడు, ఇంట్లో కూర్చొని పన్నాడు అంటే కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మీకు ఎంత సోయి తప్పున్నారో మీరు ఆలోచించుకోండి. ఈరోజు నేను రాజకీయ పరంగా మాట్లాడతలే, కాంగ్రెస్ పరంగా లేదు, బీజేపీ పరంగా లేదు, బీఆర్ఎస్ పరంగా మాట్లాడితే ఈరోజు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, బీజేపీ సపోర్టర్స్ ఎవరైనా సరే అందరు మాట్లాడేది మనం కామెడీ గురించి, కామెడీ బాగు కోసమే. దాని ఉద్దేశం మీరు ఇంట్లో పడుకున్నారంటే ఇక మిమ్మల్ని ఏమన్నారో మాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా బయటికి వచ్చి ప్రజలలో తిరగండి, ప్రజలకు ఏమేమి నష్టపోయారో, ఎక్కడెక్కడ ప్రజలు నష్టపోయారో, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం అవసరం ఉందో తెలుసుకొని పైన అధికారులతో కొట్లాడి, రేవంత్ రెడ్డితోనైనా సరే ఎవరితోనైనా సరే, ఎంపీ గారిని, మినిస్టర్ గారిని, వీళ్ళందరినీ కొట్లాడి బెదిరించి మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అది నిర్వహించండి. లేదా ప్రజలు మిమ్మల్ని అస్సలు క్షమించరు, ప్రజలు కాదు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించరు.